ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో తానా ట్రెజరర్ కస్కుర్తి రాజా సౌజన్యంతో గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము సహకారంతో రైతులకు 25 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. గుడివాడ మార్కెట్ యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో 700 టర్ఫ్లిన్లు 100 ఛార్జింగ్ స్పేయర్లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల దాతృత్వానికి తానా నిదర్శనమని అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాలువలు డ్రైనేజీల అభివృద్ధితో రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో 1.03 కోట్ల రూపాయల విలువైన సహాయ సహకార్యక్రమాలు చేపట్టినట్లుగా వెల్లడించారు. రైతులకు అవసరమైన టర్ఫ్లిన్లు, ఖరీదైన స్పేయర్లు ఉచితంగా అందజేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, గుడివాడ టౌన్, రూరల్ నందివాడ, గుడ్లవల్లేరు మండలాల టీడీపీ అధ్యక్షులు పండా సాంబశివర, వాసే మురళి, దానిటి సన్నస్ర పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈరోజు తానా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? తానా అంటే తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? తెలియని వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, మీ అందరి కోసం తానా అంటే మన తెలుగు వాళ్ళ కోసం అమెరికాలో ఏర్పాటు చేసిన, తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ తానా. ఇప్పటికీ అతి పెద్ద సంస్థ తానా. మనకి తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. ఆ మొత్తానికి కలిపి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళకున్న అతి పెద్ద సంస్థల్లో ఒకటి తానా. ఎప్పుడో 49 ఏళ్ల క్రితం ఏర్పడి తెలుగు వాళ్ళ కోసం పోరాడుతున్న సంస్థ తానా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, మనం ఈ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళిపోతే ఈ ఊరిని మర్చిపోయి నేటి రోజుల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత యుఎస్ వెళ్ళినా కానీ ఇక్కడ ప్రజల మీద మమకారంతో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది తానా. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒకటే కాదు, ఈ రైతు కోసం, తానా రైతు కోసం అనే ప్రోగ్రాం 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. అంతకు ముందు కూడా అనేక కార్యక్రమాలు తానా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా చేసుకుంటూ వస్తూ ఉంది. 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, మన అందరికీ ప్రతినిధి కింద అక్కడ యుఎస్లో ఉన్న సంస్థ తానా. సో వారికి ఇది నేను అరేంజ్ చేశాను, వీళ్ళు అరేంజ్ చేశారు అనేది కాదు. ఇక్కడ తానా అనేది అతి పెద్ద సంస్థ. నాకంటే, మీకంటే, అందరికంటే కూడా అత్యధికమైన మెంబర్షిప్ ఉండి అత్యంత ఇంపార్టెంట్ సంస్థ తానా బేసిక్గా. సో నిజంగా అలాంటి తానాతోటి నాకు కూడా అనుబంధం ఉండటం చాలా అదృష్టం కింద భావిస్తూ ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు ఏర్పాటు చేయగలిగాము అంటే, రామారావు 700 మందికి టార్పాలిన్లు ఎంత అవసరమో మీకే తెలుసు. టార్పాలిన్ లేక పోయినసారి గబుక్కర వాన పడితే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. అలాంటి టైంలో తానా వారు దీనికి ముందుకు వస్తాం, ఇలాంటి కార్యక్రమం చేయాలని తలపెడతాం. దానికోసం మా సోదరుడు రాజా కస్కుర్తి, ఆయన గురించి చెప్పుకోవాలి. నిజంగా ఒక రైతు బిడ్డ కింద పుట్టి ఈ రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దీనివల్ల ఆయనకి ఏమొచ్చుద్ది, ఏం లాభం అనేది ఏ రోజు ఆలోచించే పరిస్థితి లేదు. కానీ ప్రజల కోసం నేను చూస్తూనే ఉన్నాను. ఇంతకుముందు హనుమాన్ జంక్షన్లో పెట్టినప్పుడు కానీ, గన్నవరం నియోజకవర్గం బాపులపాడులో పెట్టినప్పుడు కానీ అనేక కార్యక్రమాలకు నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం రైతుల కోసం. ఈవేళ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అట్లాగే సమన్వయపరిచి సహకారాలు అందించిన రాము గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే ఇటువంటి గొప్ప కార్యక్రమం తానా రైతు కోసం అనే కార్యక్రమం కింద నా మిత్రుడు శ్రేయోభిలాషి శ్రీ రాజా కస్కుర్తి తానా ట్రెజరర్గా ప్రస్తుతం 2025-27 టర్మ్లో ఉన్నాడు. తను రాము గారికి కూడా ఇంత ముందు నుంచి కూడా సుపరిచితుడు.
గుడివాడ కాన్స్టిట్యున్సీ కూడా ఏదో రైతన్నలకు చేయాలి, తను కూడా రైతన్నల పక్షపాతే. సో సుమారుగా ఇవాళ 800 మంది రైతులు, 700 మందికి టార్పాలిన్లు, 100 మందికి బ్యాటరీ పవర్ స్ప్రేయర్స్ రాజా కస్కుర్తి తానా తరపున స్పాన్సర్ చేయటం చాలా అభినందనీయం. రాజాకి అలాగే గుడివాడ ప్రజల తరపున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ P4 కింద ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో ఆ ప్రోగ్రాం కింద వస్తుంది. సుమారుగా ఈవేళ సుమారుగా 25 lakhs వర్త్ ఆఫ్ చారిటబుల్ యాక్టివిటీస్తో పాటు రాజా మిగతా 3 కాన్స్టిట్యున్సీలో తను ఇప్పటికే ఈ P4 కింద 1,03,00,000 ఇప్పటి వరకు తను సహాయం చేయడం జరిగింది తానా కింద, ఎస్పెషల్లీ P4 కింద. అయితే రాజా రాము గారు ఫస్ట్ నన్ను మన P4 కింద మన జిల్లాకి మంచి వాళ్ళని పెట్టాలి అన్నప్పుడు నేను నా మిగతా పనుల్లో బిజీగా ఉండి న్యాయం చేయలేనేమో అన్న ఉద్దేశంతో రాజాని యాక్చువల్గా P4 కింద ప్రపోజ్ చేయడం జరిగింది. సో అది రాజా అయితే ఎలా ఉంటుందని రాము గారు యాక్చువల్గా ఆ రోజు ప్రపోజ్ చేయటం. సో ఆ ఘనత తప్పకుండా రాజా చేసిన మంచి పనుల్లో రాము గారికి కూడా పాత్ర ఉంది అనేది నిజం. ఒక్కసారి గట్టిగా మీ అందరూ రాము గారి కోసం తప్పట్లు కొట్టండి. ఇకపోతే తానా ఇవాళ రైతు కోసం అనేది దాదాపుగా తానా స్థాపించి 1977, అంటే దాదాపుగా 49 సంవత్సరాలైంది. అప్పటి నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలతో జన్మభూమికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు తానా ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. క్యాన్సర్ క్యాంపులు కానివ్వండి, తర్వాత ఐ క్యాంప్స్ కానివ్వండి, పాఠశాలల పునరుద్ధరణ, అలాగే దేవాదాయ అంటే గుడులు దైవశాలలు పునరుద్ధరణ కానివ్వండి, మినరల్ వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, అంటే గ్రహణం ముర్రు అంటే క్లెఫ్ట్ లిప్ సర్జరీస్ కానివ్వండి. సో జన్మభూమి కోసం అని ఎన్నో కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వైద్యం, విద్య, అట్లాగే మన తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని పెంపొందించడానికి, ప్రమోట్ చేయడానికి కావాల్సిన యాక్టివిటీస్ తానా చైతన్య స్రవంతి ద్వారా కళాకారులకి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన గత 49 సంవత్సరాలుగా. అయితే రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని గత 10 సంవత్సరాల క్రితం తానా రైతు కోసం అనే విభాగం స్థాపించబడి దాని కింద 21-23లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్నో. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి తానా అమెరికాలో సెటిల్ అయినటువంటి తెలుగువారు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి మరియు స్టేజ్కి అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుడివాడ నియోజకవర్గ నాయకులు, రైతు సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ విపత్తులు సంభవించినప్పుడు రైతులు అందరికీ ఒకేసారి తార్బాలు కానీ పట్టాలు కానీ అవసరమైన సందర్భాల్లో గ్రామాలలో అతికిచ్చే వ్యక్తుల దగ్గర సరైనటువంటి అందరికీ ఒకేసారి అందించే సామర్థ్యం ఉండకపోవచ్చు. తద్వారా కొంతమంది రైతులు దానిని కాపాడుకునే ప్రక్రియలో ఇబ్బందులు పడి నష్టపోతూ ఉన్నారనే విషయాన్ని ఎమ్మెల్యే రాము గారు మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ, వర్షాలు పడినప్పుడు కానీ, గ్రామాల్లో తిరిగినప్పుడు గమనించి గవర్నమెంట్ ద్వారా అందరికీ సహాయం చేయలేకపోతా ఉన్నాము. ఎవరైనా దాతలు ముందుకొచ్చి రైతుకు ఏ విధమైన సహాయం చేయగలిగితే వారి ద్వారా మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతులకు ఏదో ఒక సహాయం చేయాలి అనేటువంటి ఆశయంతో ఆయనకు తెలిసినటువంటి అమెరికాలో స్థిరపడినట్టు ఈరోజు తానావారి సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ విజయంలో కృషి చేసిన మన ఎన్ఆర్ఐ సోదరులు తానా ప్రతినిధి చౌదరి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా కానీ మనం దేశం బాగుండాలంటే రైతులు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటేనే మన దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుందని చెప్పి తలిచే నాయకులు, మంచి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే రైతులందరికీ కూడా ఈ రోజున మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పడిన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా
మన రైతుల్ని ఎప్పుడు కూడా చూసుకునే పనులన్నీ కూడా ఆయన ముఖ్యంగా ముందుండి చూస్తారు. అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో చూసుకుంటే కనుక మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఆయన వచ్చిందే తడువుగా ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా ఏదైతే రైతులు బాగుండాలని చెప్పి సొంత నిధులతో ఏదైతే కాలువ పూడికలు తీయించిన గొప్ప నాయకులు మన వెనిగండ్ల రాము గారు. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి గత సంవత్సరం అకాల వర్షం వస్తే అకాల వర్షంలో ధాన్యం కొనుగోలు ఇబ్బందులు అవుతాయని చెప్పి డైరెక్ట్గా రైస్ మిల్లర్లనే రైతుల దగ్గరికి తీసుకొచ్చిన మహానాయకుడు మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు. మనం ఇవన్నీ కూడా రైతులందరూ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రైతుల కోసం ఈ రోజున ఏదైతే రేపు అకాల వర్షాలు వస్తే వాళ్ళకి కావాల్సిన తార్పాలిన్లు ఎన్ఆర్ఐల ద్వారా తానా వారి ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ రైతుల ఇబ్బందులు తెలుసుకున్న నాయకుడు మన వెనిగండ్ల రాము గారు. కాబట్టి రైతులందరూ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుని